జయప్రకాష్ నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సభకే అధ్యక్ష మీకు స్పీకర్గా నోటీస్ ఇచ్చాను. సభానాయకులకు ముఖ్యమంత్రి గారు పంపించాను. ఈ అవినీతిని అంతం చేయడం కోసం వాచాలత కాకుండా నిజాయితీ ఉన్నట్టయితే బలమైన సంస్థాగత ఏర్పాట్లు చేద్దాం. సీనియర్ మంత్రులు బహిరంగంగా ప్రభుత్వం తప్పు చేస్తుందని వ్యాఖ్యానించిన మాట వాస్తవమేనా? ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకుంటారా, లేదంటే వ్యాఖ్యను ఒప్పుకుంటారా? ఏ ప్రభుత్వం కూడా, నియంత్రణ ప్రభుత్వాలు కూడా, రాచరికాలు కూడా అబద్ధాలు ఆడవు అధ్యక్ష. కొంత మెజెస్టీ ఉన్నది ప్రభుత్వానికి. చచ్చ మన అబద్ధం ఆడటం ప్రభుత్వంగా ఉండి అని చెప్పిన ఆత్మగౌరవం ఉంది అధ్యక్ష ప్రభుత్వానికి. దుర్మార్గుల ప్రభుత్వాలు కూడా అలా చేయలేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు ఆడి ఓఎన్జీసీ పేరుతో మీరు సంతకాలు పెట్టేస్తారా? Along with Shri Aruna Rai bill, along with the ideas in the paper that Dr. Jayaprakash Narayan has submitted, all ideas should be discussed, debated, so that we have a bill which is the best possible. మొత్తాన్ని ఇప్పుడు మనం చెప్పాం కదా, 6 మీడియా ఎలక్ట్ అవుతుంది. ఎల్లుండి మీడియా మొత్తం ఇక్కడ రావాలి. 4 o'clock అందుకనే కదా అప్పుడు చెప్తా. ఎందుకు అందుకనే ఎల్లుండి ఉన్నారు. ఎందుకు ఎడుగులుగా ఒక థ్రెట్ ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తారు. లేకపోతే నేను మీరంతా రోడ్డు మీదకి వస్తా ఉంటే నాకు పర్యవసానం అంతా కదా. సో ఈ అందరు పేర్లు ఉండే టైం ఇవ్వాలండి. ఆవేశం పర్మనెంట్ ఫెయిల్ అయిపోతాం. లేకపోతే ఇష్టమైన అధికారులు అదే పనిగా బదిలీ చేయడం తప్పితే రంగారెడ్డి కలెక్టర్ ఎస్పీని చూడండి, కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని చూడండి. మననే 3 క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ముగ్గురిని ఒక్క దెబ్బని బదిలీ చేసి పారేశారు. పాపం జాయింట్ కలెక్టర్ గారు భారతదేశంలో నెంబర్ 1 వచ్చాడు IAS లో 4 ఏళ్ల క్రితం. 31 రోజు నిరాహార దీక్ష చేస్తే 31వ రోజు కలెక్టర్ గారు వచ్చి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళ వైపు నిలబడి పోరాటం చేసినందుకు నా మీద పెట్రోల్తో దాడి చేయడం జరిగింది. అయినా కానీ మేము వెనక్కి తగ్గకుండా 31 రోజులు నిరాహార దీక్ష చేశాము. వాళ్ళ నాయకుడు, బస్తీ నాయకుడిని 18 కత్తిపోట్లతోటి దారుణంగా హత్య చేయబడ్డాడు కొన్ని ఏళ్ల క్రితం. అయినా కానీ బస్తీ వాళ్ళందరూ ఈ స్థలం మాది, మేము ఎక్కడికి పోమని ధైర్యంగా నిలబడ్డారు. మీరంతా పోరాడండి. 100% ఈ రోడ్డు మనకై తీరుతుంది. మనం పోరాటం చేయాలి దానికోసం చెప్పని వెనకాడద్దు. ఫిజికల్ గా మీ మీద అసాల్ట్స్ ఉన్నట్టయితే దయచేసి
ఎవరెవరి మీద దాడి చేస్తున్నారో కొంచెం వివరాలు ఇవ్వండి. పోలీస్ స్టేషన్ లో మీరు దయచేసి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. కుకట్పల్లి రైతు బజార్లో అవినీతి జరుగుతుంది. నేను జేపీ గారిని తీసుకెళ్ళి సార్ అధికారులు అంటే సస్పెండ్ చేయాలన్నా. జేపీ గారు రైతు బజార్కి వచ్చి ఒక చిన్న విషయం చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటన్నారు. సార్ రైతులు వస్తున్నారు, ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళంతా బయట ఉంటున్నారు, లోపల ఎవరు ఉండట్లేదు, ఆ లోపల బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి చేస్తున్నారు. అంటే ఎక్కువ గదులు కనుక్కుంటే ఈ అవినీతి పోతుంది కదా. అవును సార్. వెంటనే జేపీ గారు ఏం చేశారు, కమిషనర్కి ఫోన్ చేసి ఇక్కడ మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టండి అవినీతి పోతుందన్నారు. అంటే ఒక చిన్న దాని ద్వారా రెండు జరిగాయి అక్కడ అబ్జర్వ్ చేస్తే. ఒకటి అవినీతి పోయింది, రెండు ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఎంత చర్చ అయిన తర్వాత కృష్ణానది వరదలు వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాతైనా వరద కట్టలు నిర్మాణం చేస్తామన్న మాట అంటే అధ్యక్ష వారికి ఏమన్నా ముత్యాలు రాలుతాయా? ఎందుకని వరద కట్టలను గురించి పట్టించుకోవట్లేదు? 2010లో ఈ శాసనసభ వచ్చిన తర్వాతే సభ్యులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా 20 మంది కూర్చుని ఏకగ్రీవంగా కృష్ణా ఫేజ్ 3 వెంటనే చేపట్టకపోతే నగరం నాశనం అవుతుందని చెప్పని ఆనాడు ముఖ్యమంత్రి గారి అధ్యక్ష 2010లో అధ్యక్ష గతంలో ఫేజ్ 1 ఫేజ్ 2 17 నెలల్లో పూర్తయింది. ఇప్పుడు మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, ఎంత బాధ్యత వహించాం అధ్యక్ష? ఈవేళ 2012 మార్చిలో ఉంటే ఆయన చెప్పేది 2014 చివరికి అధ్యక్ష. అంటే ఇప్పటికి కూడా అధ్యక్ష 24 + 9 33 నెలలు పడతామని చెప్పారు. ఈ 900 కోట్లు మీరు కనుక డ్రైనేజ్ కోసం ఖర్చు పెట్టినట్టు ఇప్పటికైనా సరే ఈ వర్షానికి డబ్బు ఖర్చు పెట్టే అవసరం ఉండేది కాదు. ఇన్ని వేల కోట్లు నష్టం వచ్చేది కాదు. ఇప్పటికైనా సరే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఏ పార్టీ ఉన్నా రీకన్స్ట్రక్షన్ ఖచ్చితంగా డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ శాశ్వత ప్రాతిపదికన జరిగి తీరాలి. వర్షం పడగానే భయపడే పరిస్థితి పోవాలి. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం నుంచి లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సత్యాగ్రహ యాత్ర ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ, కోటగిరి, ఎత్తుండ మీదుగా యాత్ర బోధనకు చేరుకుంటుంది. మెదక్ జిల్లాలో నవాబ్పేట గ్రామం అధ్యక్ష పుట్నూరు మండలం మల్లేశం కేవలం 2 ఎకరాల రైతు. పంట పండింది అధ్యక్ష, పంట నాశనం కాలేదు. తుఫాను వల్ల నాశనం కాలేదు అధ్యక్ష, పంట బాగా పండింది. ఆయనకేమో ఈ హార్వెస్ట్ తీసుకుపోవడానికి పాపం దారి లేదు. ఈవేళ మీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పుణ్యమా ఏం జరిగిందంటే ఎప్పుడూ లేని హార్వెస్టర్లు దర్శనమిస్తున్నాయి ఈవేళ ప్రతి గ్రామంలో కూడా. పంట కోయడానికి మనుషులు కరువు అయిపోయే పరిస్థితి వచ్చేసింది. కానీ ఇక్కడ దారి లేకపోవడం చేత, ఆయన హార్వెస్ట్ చేసే అవకాశం లేకపోవడం చేత పంట రేటు ఎంత వస్తుందో తెలియక కేవలం 650 రూపాయలకు మించి బస్తా వడ్లకు చూసే రేటు రాకపోయే పరిస్థితి ఉండేసరికి తట్టుకోలేక జేబులోంచి డబ్బు పెట్టి దానిలో సగమో 30 డబ్బు ఈవేళ పంట కోయడం కోసం ఖర్చు పెట్టలేక చేతుల పంటను కాల్చేస్తున్నాడు. తెలంగాణ 10 జిల్లాలు హైదరాబాద్ తో కూడి ఏర్పాటు కావాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మౌలిక సదుపాయాలకి గడువు పెట్టి తెలంగాణ ప్రాంతానికి పూర్తిగా న్యాయం చేసి ఏర్పాటు కావాలి. కేంద్ర నిధుల నుంచి ఆ మౌలిక సదుపాయాలు తెలంగాణ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి. రాయలసీమకి రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. అదనపు సహాయాన్ని అందించాలి. ఉన్న మినహాయింపులు, మనకి పన్ను మినహాయింపుల్ని ప్రత్యేక ప్రతిపత్తిగల రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా మనకు కూడా ఇవ్వాలి. అదనపు సహాయాన్ని వారికి ఇచ్చినట్టుగా మనకు కూడా ఇవ్వాలి. ప్రత్యేక ప్రతిపత్తిగల ప్రాంతంగా గుర్తించాలి. తీర ప్రాంతానికి అధ్యక్ష తీర ప్రాంతాధారిత పరిశ్రమలు కావాలి. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే చెప్పారు, పూర్తి కావాలి. అందరికీ ఉపయోగపడుతుంది, మిగిలిన ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. రామాయపట్నం పోర్టు కావాలి. నేను ప్రభుత్వానికి సూచించిన సవరణలు జరిపిన చర్చల్లో జయప్రకాష్ నారాయణ గారి ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. నాకు నోట్స్ పంపించారు. వారు పంపించిన నోట్స్ని ఎప్పటికప్పుడు మా మిగతా సహచరులు కూడా నేను చెప్తూ ఉన్నాను. దురదృష్టం ఏంటంటే ఢిల్లీలో చాలామందికి ఈ విషయాలపైన లోతైన అవగాహన లేదు.